గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు సెవెంత్ క్లాస్ నుంచి పడో ఆనంద్లో అనేటువంటి అంశం నుంచి బాదల్ అనేటువంటి ఒక అంశాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒక పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇది పడో ఆనంద్లో. ఇది మీరు విషయాన్ని తెలుసుకోవాలి, ఒక అంశం మీద అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని మీకు పెట్టడం జరిగింది. బాదల్ అంటే మీ అందరికీ తెలిసిందే. బాదల్ అంటే ఏంటి? మేఘాలు. ఓకే, క్లౌడ్స్. బాదల్ అంటే మేఘాలు. సరే, ఈ మేఘాల గురించి ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? మీ అందరికీ తెలుసు అసలు మేఘాలు ఎట్లా ఏర్పడతాయి, అవి వర్షాన్ని ఎట్లా కురిపిస్తాయి అని తెలుసా? ఆ విషయాన్నే ఇక్కడ మనము పాఠ్యాంశంగా చెప్పుకుందాము. సో అసలు ఒక పిల్లవాడికి వచ్చినటువంటి డౌట్ ఇది. అసలు ఏంటి ఈ మేఘాలు ఎట్లా ఏర్పడతాయి, ఆ మేఘాల వలన మనకి కలిగేటువంటి లాభాలు ఏంటి, తర్వాత అనేటువంటి ఆ పిల్లవాడికి వచ్చినటువంటి సందేహాన్ని వాళ్ళ నాన్నని అడిగితే వాళ్ళ నాన్న ఏమని సమాధానం చెప్పాడు అనేటువంటిది మనకి ఇక్కడ పాఠ్యం. సరే, బాదల్ చూద్దామమ్మా. एक लड़का था, उसका नाम भरत था। वह नई नई बातें जानना चाहता था। एक दिन वह पाठशाला से आ रहा था। आसमान में बादल छाए हुए थे। घर अभी कुछ दूर था। इतने में बड़ी बड़ी बूंदें पड़ने लगी। भरत भागता हुआ घर पहुंचा, फिर भी वह भीग गया था। भरत को देखते ही पिताजी बोले, जाओ कपड़े बदल लो, नहीं तो सर्दी लग जाएगी। कपड़े बदलते ही भरत सोचने लगा, आसमान में पानी कहाँ से आता है? बादल आने पर ही वर्षा क्यों होती है? उसने सोचा पिताजी से पूछना चाहिए। वह कपड़े बदलकर पिताजी के पास आया। भरत ने पूछा, पिताजी वर्षा का पानी कहाँ से आता है? बादलों से, पिताजी ने बताया। भरत ने फिर पूछा, लेकिन बादलों में इतना पानी कहाँ से आता है? पिताजी ने समझाते हुए कहा, बेटा, तालाबों, नदियों और समुद्रों में पानी होता है। सूर्य की तेज गर्मी से यही पानी भाप में बदल जाता है, फिर भाप आसमान में जाकर बादल बन जाती है। भरत ने प्रश्न किया, पिताजी, बादल कैसे बन जाती है? पिताजी ने उत्तर दिया, भाप हल्की होती है। हल्की होने के कारण यह ऊपर उड़ती है। ऊपर होती है ठंड से ही भाप फिर से पानी ही बहुत ही नन्ही नन्ही बूंदों का रूप ले लेती है। बादल ऐसे ही नन्ही नन्ही बूंदों का समूह है। पिताजी भारत को रसोई घर में ले गए। वहाँ माँ चाय बना रही थी। चूल्हे पर केतली रखी थी। केतली के मुंह से भाप ऊपर की ओर उठ रही थी। पिताजी ने ठंडे पानी से भरा एक गिलास उठाया। इस गिलास को वे भाप के पास ले आए। कुछ देर गिलास को वहीं पकड़े खड़े रहे। भरत ने देखा कि गिलास पर से पानी की बूंदें टपक रही है। भरत सब कुछ समझ गया। वह बहुत खुश हुआ। ఇదమ్మా బాదల్. ఏంటి అసలు ఇక్కడ ఈ స్టోరీని కనుక మనం చూసినట్లయితే, ఏక్ లడకాతా, ఒక పిల్లవాడు ఉన్నాడు. ఉస్కా నామ్ భరత్ తా, ఆ పిల్లవాడి పేరు భరత్. ఓకే, వహ్ నయి నయి బాతేం జాన్నా చాతా తా, అతడు ఆ పిల్లవాడు ఇప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఏక్ దిన్ వహ్ పాఠశాల సే ఆ రహా తా, ఒకరోజు ఆ పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఆస్మాన్ మే బాదల్ ఛాయే హుయే తే, ఆకాశంలో ఆ మబ్బులు కమ్మేసి ఉన్నాయన్నమాట. గర్ అభి కుచ్ దూర్ తా, వాళ్ళ ఇల్లు ఇంకా దూరం ఉంది, ఇంకొంచెం దగ్గరలోనే ఉంది. ఇత్నే మే బడి బడి బూందేం పడనే లగి, ఇంతలో చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి.
మరి అవి పెద్దగా అయిపోయినాయి, పెద్ద పెద్ద బిందువులుగా మారిపోయినాయి. భరత్ భాగ్తా హువా ఘర్ పహుంచా ఫిర్ భీ వహ్ భీగ్ గయా థా. ఆ పిల్లవాడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామని ప్రయత్నించాడు, కానీ వెళ్ళే లోపలే తడిసిపోయాడు. భరత్ కో దేఖ్తే హీ పితాజీ బోలే జావో కపడే బదల్లో. ఇంకా పిల్లవాడిని చూడంతోనే వాళ్ళ నాన్నగారు అన్నమాట, రే వెళ్ళరా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా పో అని చెప్పారు. నహీతో సర్దీ లగ్ జాయేగి, లేదంటే నీకు జలుబు చేస్తుంది. कपड़े बदलते ही भरत सोचने लगा आसमान में पानी कहाँ से आता है. డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఆ భరత్ ఆలోచించాడనమాట, మరి ఆకాశంలోకి అంత నీరు ఎక్కడి నుంచి చేరింది. బాదల్ ఆనే పర్ హీ వర్షా క్యూం హోతీ హై, మేఘాలు వచ్చినప్పుడే వర్షం ఎందుకు పడుతుంది. ఉస్నే సోచా పితాజీ సే పూछना चाहिए, వహ్ కపడే బదల్కర్ పితాజీ కే పాస్ ఆయా. ఇంకా పిల్లవాడు ఆలోచించి ఈ విషయాన్ని నేను నాన్నగారిని అడగాలి అని చెప్పి అనుకున్నాడు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి ఏమైందో చూద్దాం. ఓకే, భరత్ నే పూచా పితాజీ వర్షా కా పానీ కహాం సే ఆతా హై, నాన్నగారు ఆ వర్షపు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. బాదలోం సే పితాజీనే బతాయా, ఎక్కడి నుంచి వస్తాయి, మేఘాల నుంచి అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారనమాట. భరత్ నే ఫిర్ పూచా లేకిన్ బాదలో మే ఇత్నా పానీ కహాం సే ఆతా హై, కానీ మేఘాలకి ఇన్ని నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి అడిగాడు. అడిగేసరికి पिताजी ने समझाते हुए कहा, बेटा तालाबों नदियों और समुद्रों में पानी होता है. ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే బాగా ఆలోచించండి, మనకి చెరువుల్లోనూ సముద్రాల్లోనూ నదుల్లోనూ ఆ నీళ్ళు అనేటువంటివి ఉంటాయి కదా. అవును, సూర్యకి తేజ్ గర్మీ సే యహీ పానీ బాప్ మే బదల్ జాతా హై, ఆ సూర్యుని యొక్క ఈ సూర్యుని యొక్క తీవ్రమైనటువంటి ఎండ వలన ఏమవుతుంది, ఆ నీరంతా కూడా ఆవిరైపోతుంది. ఆవిరైపోయి అది ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది. అది బాగా సూర్యుడు అనగానే సూర్యుడు ఉన్నాను అంటే చూస్తున్నాడు కదా, అట్లా. ఓకే, ఫిర్ బాప్ ఆస్మాన్ మే జాకర్ బాదల్ బన్ జాతా హై, మళ్ళీ ఆవిరి ఏం చేస్తుంది, ఆ పైకి వెళ్ళిపోయి మేఘాల్లాగా ఏర్పడతాయి. భరత్ నే ప్రశ్న కియా, పితాజీ బాప్ బాదల్ కైసే బన్ జాతే హై, నాన్నగారు ఆవిరి మళ్ళీ మేఘాల్లా ఎలా మారుతాయి. పితాజీనే ఉత్తర్ దియా, బాప్ హల్కీ హోతీ హై, హల్కీ హోనే కే కారణ్ యహ్ ఊపర్ ఉడ్తీ హై, ఆవిరి ఎప్పుడు ఎట్లా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. చాలా తేలిగ్గా ఉన్న కారణం చేత అదేమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది, అది పైనకి వెళ్ళిపోతుంది. ऊपर होती है, ठंड ठंड से ही बाप फिर से पानी की बहुत ही नन्ही नन्ही बूंदों का रूप लेती है. మనకి ఆవిరంతా కూడా ఏమవుతుంది, చాలా తేలిగ్గా ఉండడం వల్ల పైకి వెళ్ళిపోతుంది. మరి పైకి వెళ్ళినటువంటి ఆ ఆవిరంతా కూడా చిన్న చిన్న చల్లటి నీటి బిందువులుగా ఏర్పడుతుంది. ఆ చల్లటి నీటి బిందువులే మళ్ళీ ఏమవుతాయి, తిరిగి నీటి రూపంలో ఏర్పడతాయి. చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో ఏర్పడుతుంది. ఓకే, బాదల్ ఐసే హీ నన్హీ నన్హీ బూందోం కా సమూహ హై, మరి మేఘాలంటే ఏంటి, ఆ చిన్న చిన్న నీటి బిందువుల యొక్క సమూహమే మేఘాలు. పితాజీ భరత్ కో రసోయి ఘర్ మే లే గయే, ఇంకా పిల్లవాడికి బాగా అర్థమయ్యేటట్టుగా చూపించడం కోసమని చెప్పడం కోసమని చెప్పి వంటగదికి తీసుకువెళ్ళాడు అనమాట. వహాం మా చాయ్ బనా రహీ థీ, అక్కడ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, టీ పెడుతూ ఉంది. చూల్హే పర్ కేత్లీ రఖీ థీ, అక్కడ ఆ స్టవ్ మీద ఏముంది, ఒక క్యాటల్, మనకి ఆ టీ పెట్టేటువంటి ఆ గిన్నె ఉందన్నమాట. కేత్లీ కే ముహ్ సే బాప్ ఊపర్కి ఓర్ ఉట్ రహీ థీ, ఆ టీ పెట్టేటువంటి ఆ గిన్నెలో నుంచి ఆ ఆవిరి అనేటువంటిది ఏం చేస్తుంది, ఆ పొగ బయటికి వస్తూ ఉందన్నమాట. चूल्हे पर केतली रखी थी, केतली के मुंह से बाप ऊपर की ओर उठ रही थी. पिताजी ने ठंडे पानी से भरा एक गिलास उठाया, ఒక ఏం చేశాడు, ఒక చల్లటి నీళ్ళతో ఉన్నటువంటి ఒక గ్లాసును తీసుకున్నాడు. ఓకే, ఏం చేశాడు, ఇస్ గ్లాస్ కోవే బాప్కే పాస్ లే ఆయే, ఆ చల్లటి గ్లాస్ని ఏం చేశాడు, ఆవిరి వచ్చేదాని ముందర ఇలా పెట్టాడు అనమాట.
కుచ్ దేర్ గిలాస్ కో వహీ పకడే కడే రహే, కొంతసేపు ఆ గ్లాస్ని అట్లాగే దాని ముందర ఇలా పట్టుకొని ఉన్నాడనమాట. ఓకే. భరత్ నే దేఖా కి గిలాస్ పర్ సే పానీ కి బూందేం టపక్ రహీ థీ, అలా చూసేసరికి ఆ గ్లాస్ నుంచి ఆ నీటి బిందువులు అనేటువంటివి కింద పడ్డం ఆ పిల్లవాడు భరత్ అబ్జర్వ్ చేశాడు. భరత్ సబ్ కుచ్ సమజ్ గయా వహ్ బహుత్ ఖుష్ హువా, ఆ పిల్లవాడికి మొత్తం అర్థమైపోయింది, చాలా సంతోషించాడు. ఏమని అర్థమైంది అంటే మనకి ఇక్కడ సూర్యుని యొక్క వేడి వలన నదుల్లో ఉండేటటువంటి, చెరువుల్లో ఉండేటటువంటి, సముద్రాల్లో ఉండేటటువంటి నీరు ఆవిరవుతుంది. ఆవిరి చాలా తేలికగా ఉన్న కారణం చేత మనకేమవుతుంది, ఆ తేలికగా ఉన్న వస్తువులన్నీ కూడా గాలిలో పైకి తేలిపోతాయి. అందువలన అదేమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది అనమాట, ఆకాశం పైకి వెళ్ళిపోతుంది. ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఉండేటువంటి చల్లటి వాతావరణానికి అదేమవుతుంది, ఆ చల్లటి గాలులకి ఆ ఆవిరి మళ్ళీ చిన్న చిన్న నీటి బిందువులాగా మారుతుంది. ఆ చిన్న చిన్న నీటి బిందువుల యొక్క సమూహమే మనకి ఇక్కడ ఈ మేఘాలు అని చెప్తాం మనము. ఆ మేఘాలు ఎత్తైన పర్వతాలకి తగిలినప్పుడు, ఎత్తైన పర్వతాల మీద నుంచి వచ్చేటువంటి చల్లటి గాలులు మళ్ళీ దాన్ని తగిలినప్పుడు ఆ వేడి కాస్త ఆ చల్లటి గాలులు తగిలేసరికి ఏమవుతుంది, మళ్ళీ నీటి రూపంలో ఆ పర్వతాల మీద నుంచి వచ్చేటువంటి నదుల రూపంలో మళ్ళీ నీరు కిందకు వస్తూ ఉంటుంది. ఆ మేఘాలు మళ్ళీ ఆ చల్లటి గాలులకి ఏమవుతాయి, వర్షాల రూపంలో కింద పడుతూ ఉంటాయి. సో అందుకనే వర్షాలు బాగా రావాలంటే చెట్లు అనేటువంటిది బాగా పెంచాలి. మనకి కాలుష్యం అనేటువంటిది ఉండకూడదు. ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, దానికి కారణం ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో గత 8 నెలలుగా వాతావరణంలో కాలుష్యం తగ్గింది. వాతావరణంలో కాలుష్యం తగ్గడం వల్ల ఈ వర్షాలు అనేటువంటివి మనకి సమృద్ధిగా పడుతున్నాయి. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అర్థమైందే కదమ్మా, ఇది బాధలు. మేఘాలు ఎట్లా ఏర్పడతాయి, ఆ మేఘాలు మళ్ళీ వర్షం రూపంలో భూమి మీదకి ఎలా వస్తాయి అనేది మనకి ఇక్కడ చెప్పుకున్నాం. ఒక విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పే ఈ బాధల్ అనేటువంటి అంశాన్ని మీకు ఇక్కడ పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే అమ్మా.